హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేపు డీసీ వర్సెస్ ఆర్సీబీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఒక ఎక్సైటింగ్ మ్యాచ్ ఆడబోతున్నారు. కరెంట్లీ ఈ టీమ్ స్టేబుల్ టాప్ లో ఉన్నారు. డీసీ టీమ్ 8 మ్యాచెస్ ఆడితే దాంట్లో 6 మ్యాచెస్ గెలిచి సెకండ్ పొజిషన్ లో ఉంటే, వైల్ బెంగళూరు టీమ్ 9 మ్యాచెస్ ఆడి దాంట్లో 6 మ్యాచెస్ గెలిచి థర్డ్ పొజిషన్ లో ఉన్నారు. సో ఈ మ్యాచ్ లో గెలిచిన టీం డైరెక్ట్ గా ఫస్ట్ ప్లేస్ కి వెళ్తారు. అయితే డీసీ టీం లాస్ట్ మ్యాచ్ లో లక్నో పైన గెలిచి వస్తుంటే, ఆన్ ది అదర్ హ్యాండ్ ఆర్సీబీ టీం లాస్ట్ మ్యాచ్ లో రాజస్థాన్ పైన ఒక టెరిఫిక్ విక్టరీ సాధించారు. మరి ఈ మ్యాచ్ ఆర్సీబీకి ఒక రివెంజ్ అనేది చెప్పుకోవాలి. బికాస్ ఆఫ్ ఈ సీజన్ లో వీళ్ళ మధ్య బెంగళూరులో ఒక మ్యాచ్ జరిగితే ఆ మ్యాచ్ లో డీసీ ఒక థ్రిల్లింగ్ విక్టరీ సాధించారు. ఆ మ్యాచ్ లో లోకల్ బాయ్ కేఎల్ రాహుల్ నుంచి టెరిఫిక్ బ్యాటింగ్ చూసాం. మరి ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీ హోమ్ గ్రౌండ్ ఢిల్లీలో ఆడుతున్నారు కాబట్టి సో రివెంజ్ తీర్చుకోవాలి అని ఆర్సీబీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇది బెస్ట్ వర్సెస్ బెస్ట్ గేమ్ కాబట్టి ఫర్ షూర్ ఒక హై వోల్టేజ్ గేమ్ చూస్తాం. ఇక ఈ మ్యాచ్ కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. మీరు ఐపీఎల్ ఫ్యాన్ అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటోవర్డ్ రికార్డ్ చూసుకుంటే ఓవరాల్ గా వీళ్ళ మధ్య 32 మ్యాచెస్ జరిగితే దీంట్లో ఆర్సీబీ 19 టైమ్స్ గెలవగా, ఆన్ ది అదర్ హ్యాండ్ డీసీ 12 సార్లు అయితే గెలిచారు. ఆల్సో మరో మ్యాచ్ వచ్చేసి నో రిజల్ట్ గా ముగిసింది. మరి ఆర్సీబీ ఢిల్లీ పైన చాలా వరకు డామినేటింగ్ చూపిస్తున్నారు. ఆల్సో వీళ్ళ మధ్య జరిగిన లాస్ట్ 5 మ్యాచెస్ లో ఆర్సీబీ 3 టైమ్స్ గెలవగా డీసీ 2 సార్లు గెలిచారు. మరి ఓవరాల్ మ్యాచెస్ లోను అండ్ రీసెంట్ మ్యాచెస్ లోను ఆర్సీబీ అప్పర్ హ్యాండ్ చూపిస్తూ ఉన్నారు. ఇక మ్యాచ్ వచ్చేసి అరుణ్ జైట్లీ స్టేడియం లో కాబట్టి ఇక్కడ ఐపీఎల్ స్టార్ట్ చూసుకుంటే ఇక్కడ ఓవరాల్ గా 91 ఐపీఎల్ మ్యాచెస్ జరిగితే దీంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 44 టైమ్స్ గెలవగా అండ్ సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 46 టైమ్స్ అయితే గెలిచారు. ఆల్సో మరో మ్యాచ్ వచ్చేసి నో రిజల్ట్ గా ముగిసింది. సో చాలా వరకు ఈక్వల్ స్టార్ట్ చూస్తూ ఉన్నాం. అయితే ఈ సంవత్సరం ఈ వెన్యూలో 2 మ్యాచెస్ జరిగితే ఆ 2 మ్యాచెస్ లోను ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచారు. ఇక పిచ్ రిపోర్ట్ చూసుకుంటే యూజువల్లీ అరుణ్ జైట్లీ ఒక మంచి బ్యాటింగ్ సర్ఫేస్, ఫ్లాట్ వికెట్ ఉంటుంది. ఆల్సో స్మాలర్ బౌండరీస్ ఉండడం వల్ల ఇక్కడ బ్యాటర్స్ బ్యాటింగ్ చేయడం చాలా వరకు ఇష్టపడతారు. మనం ముందు చెప్పుకున్నట్లు ఇక్కడ ఈసారి 2 మ్యాచెస్ జరిగితే ఒక మ్యాచ్ లో 200+ అండ్ మరో మ్యాచ్ లో 180+ రన్స్ స్కోర్ చూసాం. ఆఫ్ కోర్స్ 2 మ్యాచెస్ లోను ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచినప్పటికీ బట్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఎక్కువగా డ్యూ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఫర్ షూర్ టాస్ గెలిచిన కెప్టెన్ మొదట బౌలింగ్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. అదే బౌలర్స్ విషయానికి వచ్చేస్తే అయితే ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఇక్కడ స్పిన్నర్స్ చాలా వికెట్స్ తీసుకున్నారు. బట్ లాస్ట్ మ్యాచ్ లో బౌలర్స్ కి పెద్ద వికెట్స్ అయితే దొరకలేదు. అయితే యూజువల్ ఇక్కడ బౌలర్స్ కి మంచి పేస్ అండ్ బౌన్స్ దొరుకుతుంది కాబట్టి ఈ మ్యాచ్ లో బౌలర్స్ కంబ్యాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ కి సంబంధించిన డీసీ యొక్క ప్లేయింగ్ ఫెల్ చూసుకుంటే వీళ్ళు మేబీ ఒక చేంజ్ తో రావచ్చు. ఓపెనర్స్ గా అభిషేక్ పోరెల్ అండ్ జేక్ ఫ్రెజర్ ని ఆడిపించే ఛాన్సెస్ ఉన్నాయి. నంబర్ 3 పొజిషన్ లో కరుణ్ నాయర్, 4 లో వికెట్ కీపర్ గా కేఎల్ రాహుల్, 5 లో కెప్టెన్ అక్షర్ పటేల్, 6 లో ట్రిస్టన్ స్టెప్స్, 7 లో అశుతోష్ శర్మ, 8 లో విప్రాజ్ నిగమ్, 9 లో మిచెల్ స్టార్క్, 10 లో దుష్మంత్ చమీరా, 11 లో కుల్దీప్ యాదవ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ముఖేష్ కుమార్ ఆడతారు. కరెంట్లీ డీసీ టీమ్ లో ప్రతి ఒక్క ప్లేయర్ ఫెంటాస్టిక్ ఫామ్ లో ఉన్నారు. ప్రతి ఒక్క ప్లేయర్ వాళ్ళ రోల్ ని పర్ఫెక్ట్ గా ప్లే చేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు ఎర్లీగా వికెట్స్ పడినా గానీ ఆ తర్వాత కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ అండ్ అక్షర్ పటేల్ ఇలాంటి బ్యాటర్స్ అంతా మంచి నాక్స్ ఆడుతున్నారు. దట్స్ వై పెద్ద టోటల్ అయినా వీళ్ళు ఈజీగా చేసేయగలుగుతున్నారు. ఆల్సో అట్ ద ప్రెజెంట్ ఆర్సీబీ టీమ్ లో జోష్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి ఇతనితో ఢిల్లీ బ్యాటర్స్ కొంతవరకు జాగ్రత్తగా ఆడాలి. అదే బౌలింగ్ లో చూసుకుంటే మిచెల్ స్టార్క్ అండ్ ముఖేష్ పవర్ ప్లే లో మంచి షాట్స్ ఇస్తూ ఉన్నారు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్ ఇలాంటి బౌలర్స్ కన్సిస్టెంట్ గా ప్రెజర్ పెట్టి వికెట్స్ తీసుకోగలుగుతున్నారు. అయితే ఈ మ్యాచ్ లో ఆర్సీబీ టాప్ ఆర్డర్ బ్యాటర్స్ వికెట్స్ వెరీ క్రూషియల్ బికాస్ ఆఫ్ లాస్ట్ కొన్ని మ్యాచెస్ నుంచి ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ అండ్ దేవదత్ పడిక్కల్ నుంచి బిగ్ పార్ట్నర్షిప్ చూస్తూ ఉన్నాం. దట్స్ వై వీళ్ళని తొందరగా అవుట్ చేయడానికి ట్రై చేయాలి. ఇక ఈ మ్యాచ్ కి సంబంధించిన ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ ఫెల్ చూసుకుంటే వీళ్ళు కూడా మేబీ ఎటువంటి చేంజెస్ తో రాకపోవచ్చు. ఓపెనర్స్ గా సాల్ట్ అండ్ విరాట్, నంబర్ 3 పొజిషన్ లో పడిక్కల్, 4 లో కెప్టెన్ రజత్ పడిదర్, 5 లో కీపర్ గా జితేష్ శర్మ, 6 లో టిమ్ డేవిడ్, 7 లో రుమారియో షెఫర్డ్, 8 లో కునాల్ పాండ్యా, 9 లో భువనేశ్వర్ కుమార్, 10 లో యశ్ దయాల్, 11 లో జోస్ సజల్లుడ్ అండ్ ఇంపాక్టివ్ ప్లేయర్ గా సుయష్ శర్మ ఆడతారు. అయితే ఈ సీజన్ లో ఆర్సీబీ టీం నుంచి బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో అవుట్ స్టాండింగ్ డిస్ప్లే చూస్తూ ఉన్నాం. ఎస్పెషల్లీ మనం ముందు చెప్పుకున్నట్టు సాల్ట్, విరాట్ అండ్ దేవదత్ పడిక్కల్ వీళ్ళ ముగ్గురు మంచి స్టార్ట్స్ ఇవ్వడంతో వీళ్ళు ఈజీగా బిగ్ టోటల్ ని కూడా షేర్ చేయగలుగుతున్నారు. రీసెంట్ మ్యాచెస్ లో జితేష్ శర్మ అండ్ టిమ్ డేవిడ్ వీళ్ళిద్దరు కూడా మంచిగా పెర్ఫామ్ చేయడం ఇది ఆర్సీబీ టీం ఒక గుడ్ సైన్ అనే చెప్పుకోవాలి.
మోర్ ఓవర్ ప్రతి ఒక్క బ్యాటర్ అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్నారు. అదే వేళ బౌలింగ్ అటాక్ టాప్ నాచ్ గా కనిపిస్తుంది. జోస్ ఫంటాస్టిక్ రిజమ్ లో ఉన్నాడు. అలానే ఎస్దయాల్ అండ్ భువి వీళ్ళిద్దరు కూడా సపోర్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. ఆల్సో మిడిల్ ఓవర్స్ లో కునాల్ పాండ్యా కూడా వికెట్స్ తీసుకోవడం ఇవన్నీ ఆర్సీబీ టీమ్ కి పాజిటివ్ సైన్స్ అని చెప్పుకోవాలి. మరి ఆర్సీబీ కన్సిస్టెంట్ గా వికెట్స్ తీసుకుంటేనే ఈ మ్యాచ్ లో ఉంటారు. బికాస్ ఆఫ్ డీసీ టీమ్ లో ఎవరు సెట్ అయినా కానీ ఈజీగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తారు. సో దట్స్ వై కన్సిస్టెంట్ గా వికెట్స్ తీసుకోవడం ఆర్సీబీ టీమ్ కి చాలా చాలా ఇంపార్టెంట్. ఫైనలీ విన్నింగ్ ఛాన్స్ విషయానికి వచ్చేస్తే అట్ ద ప్రెజెంట్ రెండు టీమ్స్ సూపర్ ఫామ్ లో కనిపిస్తున్నారు. ఆల్సో రెండు టీమ్స్ లోనూ మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి సో ఎవరు గెలుస్తారు అని చెప్పడం రియల్ ఒక టఫ్ థింగ్ అనే చెప్పుకోవాలి. అయితే డీసీ టీమ్ మ్యాచ్ వాళ్ళ హోమ్ లో ఆడుతున్నారు కాబట్టి సో మ్యాచ్ గెలవడానికి వాళ్ళకి కొంతవరకు స్లైట్ అడ్వాంటేజ్ ఉంటుంది. అదర్వైజ్ ఆర్సీబీ టీమ్ కాస్త బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తే వాళ్ళు కూడా ఈజీగా మ్యాచ్ గెలవచ్చు. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.